అందరికీ నమస్కారం. ఈరోజు వసంత నవరాత్రుల్లో రెండవ రోజు అవతారం బ్రహ్మచారిణి దేవి. బ్రహ్మచారిణి దేవి అంటే దేవీ నవరాత్రుల్లో రెండవ అవతారం. రెండో రోజు పూజించే అమ్మవారి రూపము. ఈమె తపస్సు, సహనము, భక్తికి ప్రతీక. ఈమెను పూజించేటప్పుడు ఏ మంత్రం చదవాలి, ఎలా పూజించాలి అనేది కూడా చూద్దాము. బ్రహ్మచారిణి దేవి అనగా తపస్సు, పరమజ్ఞానము. అలాగే చారిణి అంటే ఆచరించేది. అంటే తపస్సు చేసి దేవి ఈమెని పార్వతీదేవి రూపంలో మనం చూడవచ్చు. శివుడును పొందడానికి ఈవిడ ఘోరమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నారు. అలాగే ఈవిడ చాలా శక్తివంతమైన అవతారము. ఈవిడ రూపము తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటుంది. ఒక చేతిలో జపమాల, ఇంకో చేతిలో కమండలంతో ఆవిడ కనిపిస్తారు. చాలా శాంతమైన సాధువుల రూపము ఈవిడ అవతారంలో మనకి కనిపిస్తుంది. ఈవిడ రూపంకి అర్థం ఏమిటంటే సహనము మరియు పట్టుదల. ఈవిడ రూపము మనకి భక్తిని సూచిస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కష్టపడాలి అని ఈ అవతారము మనకి చాలా వివరంగా చెబుతుంది. పూజ వల్ల లాభాలు ఏమిటంటే చదువులో విజయము, లక్ష్య సాధనలో సక్సెస్, మానసిక బలం పెరుగుతుంది, కష్టాలను తట్టుకునే శక్తి వస్తుంది. అంటే ఈ అవతారంలో ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేశారు కాబట్టి ఆ అవతారం యొక్క అర్థము ఇది. అలాగే ఈవిడను పూజించేటప్పుడు ఓం దేవి బ్రహ్మచారిణ్యై నమః అని చదవాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.